భవిష్యత్తులో నా బిడ్డలు ఎలా దీవించబడతారో, హల్లెలూయా. ఇదిగో యాకోబు ఎలా దీవించబడతాడు, ఎలా వర్ధిల్లుతాడు, ఎలా వృద్ధిలోకి వస్తాడని యాకోబుని దీవించాడు విశ్వాసంతో దేవుని మీద. ఏశావును కూడా అలాగునే దీవించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే భవిష్యత్తులో చూడకపోయినా, ఒక ఆమె చనిపోయే సమయం వచ్చింది, పిల్లలకి పెళ్ళి అవ్వలేదని పెళ్ళి త్వరగా చేయాలని ముసలావిడ చూడాలని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే నేను మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోతాను. నువ్వు ఒకవేళ చూడకపోయినా భవిష్యత్తులో నా మనవరాలు లేదా నా బిడ్డలు ఎలా ఉంటారని విశ్వాసంతో మీరు ఆశీర్వదించి, ఒకవేళ టైం అయిపోయి మనం చనిపోయినా నీ ఆశీర్వాదం అక్కడ ఫలించింది. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కదా? అర్థమైందా? మీకు ఒక విషయం చెప్తాను. ఇస్సాకు యాకోబుని దీవించాడు, ఏశావుని దీవించాడు, చనిపోయాడు. విన్నారమ్మా? ఆయన టైం అయిపోయింది, చనిపోయాడు. కానీ ఆయన ఎలా దీవించాడో అలాగే వృద్ధి చెందారు. దేవుని స్తోత్రం చెప్పండి.